అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లాంటివని అదే పాలసీ సీఎం జగన్ అమలు చేస్తున్నారని పామర్రు అభ్యర్థి ఎమ్మెల్యే కైకా అనిల్ కుమార్ అన్నారు. గాంధీజీ కన్న కలలు నేడు జగన్ ఆచరణలో పెడుతున్నారన్నారు. చరిత్రలోనే ఎప్పుడూ జరగని అభివృద్ధి తన హయాంలో పామర్రులో జరిగిందన్నారు. పామర్రును మరింతగా అభివృద్ధి చేస్తానంటున్న ఎమ్మెల్యే కైకా అనిల్ కుమార్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. పామర్ ఎమ్మెల్యే కైకా అనిల్ కుమార్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల రణశక్తంలో భాగంగా కూడా పలు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. చెప్పండి, ప్రచారంలో ప్రధానంగా ఏ అంశాన్ని గమనిస్తూ ఉన్నారు? ప్రచారంలో ఈరోజు ఇక్కడ గ్రామాల్లో చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన, ఆ పరిపాలన విధానంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఆ రోజు పెద్దలు ఏదైతే కలలు కన్నారో గాంధీజీ గారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాదు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే వాళ్ళకు కూడా ఒక గౌరవం కల్పించి పరిపాలన విధానంలో ఎన్నో మార్పులు చేసి ఒక జవాబుదారీ విధానాన్ని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సేవల విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ఎక్కడ కులం మతం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందజేసి ప్రజలందరికీ కూడా అందజేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం, ఆ రోజు పెద్దలు ఏవైతే కలలు కన్నారో ఆర్థికంగా సామాజికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకురావాలి, సమాజ నిర్మాణం జరగాలనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఒక్కొక్క సచివాలయానికి దాదాపుగా 25 కోట్ల రూపాయలు ఎక్కడ కులం మతం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ ఆ రోజు తీసుకొస్తే ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు చదువుకుంటే ఈరోజు విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకేసి అమ్మఒడి తీసుకురావడం కానీ, స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఆధునీకరించడం కానీ, ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ ఎన్నో మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని బలోపేతం చేశారు. ముఖ్యంగా మహిళల్ని ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 30 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితిలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఇచ్చారు. అదేవిధంగా మా పామరు నియోజకవర్గంలో 13,000 ఇళ్ల స్థలాలు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అయితే అభివృద్ధి ఒకవైపు చేస్తూ ఈ నియోజకవర్గంలో ఎన్నుకున్న శాసనసభ్యుడి దగ్గర నుంచి వీఆర్ఓ వరకు కూడా ఒక ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అని ఒక వినూత్నమైన పరిపాలన ఈ 5 సంవత్సరాలు అందించారు. దాని యొక్క ఫలితాలే ఈరోజు మేము గ్రామాల్లో చూస్తాం. సార్, ఇప్పటివరకు 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఇంకా కొత్తగా ఎటువంటి ప్రపోజల్స్ వస్తున్నాయి? ఎటువంటి చేయాల్సిన ఇంకేమైనా మిగిలినాయా? డెఫినెట్గా ఇది ప్రజాసేవలో నిరంతర ప్రక్రియ. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ పరిపాలనలో ఈ అయిపోయినాయి అంటే కాదు, ఇది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ప్రజలకు నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉండాలి, ప్రజలకి దినదిన అత్యవసర సేవలు ఉంటే అందించాలి. ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ హాస్పిటల్స్ యాడ్ చేసి దానిలో ఉన్నటువంటి ఈ వైద్య సేవలు అదనంగా యాడ్ చేసి ఈరోజు ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ. అట్లాగే ఈ పామర్ నియోజకవర్గంలో మేము కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి. రహదారులు కూడా బాగు చేయాలి. అంతకుముందు 5 సంవత్సరాల పరిపాలనలో పోల్చుకుంటే గ్రామాల్లో మేము కూడా బ్రహ్మాండంగా చేస్తాం. సచివాలయ వ్యవస్థ నిర్మించాం. దాదాపుగా ఒక్కొక్క సచివాలయము పరిధిలో ₹1 కోటి పైగా భవనాలు నిర్మించాం. ₹1 కోటి పైగా భవనాలు నిర్మించాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. గడప గడపకి రోడ్లు వేసాం. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 18 కోట్లతో మంచినీటి సౌకర్యాలు కల్పించడం కోసం అన్ని గ్రామాల్లో కూడా కృషి చేసాం. అదేవిధంగా ఇంకా కొన్ని హ్యాబిటేషన్స్కి వాటర్ సప్లై కోసం 76 కోట్లతో నాబార్డ్ నుంచి నిధులు తీసుకొచ్చి అది టెండర్ దశలో ఉన్నాయి, పనులు జరుగుతానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. ప్రజాసేవలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2వ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఏ విధంగా అంటే ఈ సేవ చేయడం కోసమే వచ్చాం. నిరంతరం ఈ ప్రజాసేవలోనే ఉంటాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే గతానికి భిన్నంగా ఇప్పటివరకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరికొంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి నిరంతరం ప్రజాసేవ చేయడమే తమ ఏకైక ధ్యేయం అని చెప్పి కూడా అనిల్ కుమార్ అంటున్నారు. ఓటర్ స్టూడియో.